ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేను ఎత్తుకెళ్ళాను, బట్ నేను కూడా నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించాను కాబట్టి నీతో లైఫ్ షేర్ చేసుకోవాలనుకున్నాను. అందుకే ఆ సిచ్యువేషన్ని అడ్డు పెట్టుకొని నీతో బలవంతంగా తాళి కట్టించుకున్నాను. అంతేకాని నిన్ను నవ్వుల పాలు చేయాలని కాదు. నిజంగా ప్రామిస్. నువ్వు నవ్వితే బాగుంటావు. నువ్వు కూడా బాగుంటావు. మరి మీ అమ్మ వాళ్ళు నన్ను నిన్ను విడదీయాలని చూస్తున్నారు. నన్ను మీ ఇంటి నుంచి పంపించేయాలని చూస్తున్నారు. వాళ్ళెవరు పంపించడానికి? ఒకవేళ వాళ్ళు వెళ్ళిపోమ్మన్నా నువ్వు వెళ్ళకు. హాయ్ బాబాయ్, ఏమైంది? నా మనసులో మాట నీకెప్పటికీ బయటకు చెప్పకూడదు అనుకున్నాను. ఇలా చెప్పేశానేంటి? అంతా మజ్జిగ మహిమ. భోంచేయడానికి ముందు మజ్జిగ తాగితే అన్ని నిజాలిలా బయటకు వచ్చేస్తాయి. అవును, ఇప్పుడు మనం ఏం చేయాలి? నాకు మాత్రం ఏం తెలుసు. అమ్మని అడిగొస్తా ఉండు. వద్దు, వద్దు, ఎవరిని మన మధ్యలోకి రానివ్వద్దు. ఇప్పుడు ఏం చేయాలో నాకు తెలుసు. ఏం చేయాలి? ఇది
నైట్ ఎఫెక్ట్ కాబట్టి మ్మ్. నిద్రపోవాలి. Yes. నేను అదే అనుకున్నా. మ్మ్. వీళ్ళు ఇంకా తలుపు తీయట్లేదేంటే? రాత్రి ఏమైనా లేట్ అయిందేమో అక్క. నోర్మయ్యవే. అసలే రాత్రి ఏం జరిగిందా నేను టెన్షన్ పడి చస్తుంటే నువ్వు ఇంకా టెన్షన్ పెట్టే మాటలు మాట్లాడతావు. తలుపు కొడదామంటావక్క? బాగుంటుందంటావా? వదిని గారు, వదిని గారు, గుడ్ మార్నింగ్. కాఫీ తీసుకోండి. రాత్రి బాగా నిద్ర పట్టినట్టుంది. నిన్నొక్క రాత్రి ఆదమర్చి నిద్రపోయినందుకు ఇక మీదట నిద్ర పట్టేలా లేదు. ఏమైందండి? మా అబ్బాయి గదిలో ఉండిపోయాడు. అల్లుడు గారు ఏమైనా అడ్డాలో బుడ్డోడా లోపల ఇరుక్కుపోయాడని చెప్పడానికి కూడా మా అమ్మాయి కూడా ఉందిగా. అదే మా టెన్షన్. ఇంకా వాళ్ళు తలుపెందుకు తీయలేదు? ఛీ, ఊరుకోండి వదిని గారు. కొత్త జంట ఆలస్యంగా తలుపు తీస్తారని మీకు తెలీదా? మనసులో నా మీద ప్రేముండి బయటికి మాత్రం ఇష్టం లేనట్టుగా మాట్లాడతావా ముగుజీ? మీ అమ్మ వాళ్ళకి భయపడి నేనంటే ఇష్టమని బయటికి చెప్పడం లేదు కదా? ఇస్తా చిన్న జలక్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.